సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్పొరేటర్ ఎన్నికల బరిలో నిలిచానని, తన విజయం తథ్యమని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు పుట్ట నరేందర్ ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను దగ్గరగా చూశాను. డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారమే నా లక్ష్యమంటున్న పుట్ట నరేందర్తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. గత 34 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఇవాళ దాదాపు ప్రజాసేవే లక్ష్యంగా ఇవాళ పురపాలక సంఘ సేవలో నిమగ్నమైనటువంటి పుట్ట నరేందర్ మన దగ్గర ఉన్నాడు. తాను దాదాపు 83 నుండి రాజకీయ ప్రయోజనం చేసి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఒక ఏకైక సభ్యత్వం తీసుకొని వాళ్ళ అంత పెద్ద పార్టీ ఆ అధినేత ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఆయనకి సభ్యత్వం ఇచ్చి వల్ల ఆయన ఒక రాజకీయ నాయకునికి ఎదిగిన శ్రమ కూడా ఉంది. ఆయన ఈ లోపల ఆయన చేసిన కృషి ఏంటి, ఆయన కరీంనగర్ డివిజన్కి ఆయన ఎంచుకున్న డివిజన్లో ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు ఇచ్చాడు, ఇవాళ ఆ సుదీర్ఘ అనుభవంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి తను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత మీ డివిజన్లో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు? 1983లో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా. అప్పటి నుండి నేను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అభిమానిగా మరియు రాజకీయ కార్యకర్తగా, తెలుగు టౌన్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నో పదవులు సేకరించి చేపట్టి ఆ తర్వాత అభివృద్ధిగా 2000లో నేను కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా గెలిచినాను. తర్వాత రాజకీయ అభివృద్ధి మా వాళ్ళ డివిజన్లో మొత్తం పనులు చేస్తూ అన్ని అభివృద్ధి చేసి పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ అప్పుడు అవన్నీ చేపట్టి పేదలకు ఎంతో సాయం చేసి రూపల అభివృద్ధి కానీ అన్నీ చేపట్టి జరిగింది. తర్వాత 2005లో మొదటగా కార్పొరేషన్లో మా భార్యకు 2005లో మన తెలుగుదేశం పార్టీ టికెట్ నుంచి మొదటి కార్పొరేటర్గా ఎన్నిక కాబడ్డది. అప్పుడు కూడా మేము ఎంతో అభివృద్ధి చేసినాం. అదే అనుభవంతో నాకు ఇలా మా డివిజన్లో ప్రజలు మరి నాకు ఎన్నోసార్లు పట్టం కట్టిర్రు. సిక్వాడి కానీ, బోయవాడ కానీ, గంజి కానీ ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు నన్ను ఆదరించి నన్ను ఒక కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు. మొన్న 2 కోఆప్షన్ 25లో మళ్ళీ నేను కోఆప్షనర్గా అది చేసి మళ్ళీ ఇప్పుడు ఈ 2026 ఎన్నికల్లో మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేయడానికి మా డివిజన్ బీసీ జనరల్ కావడం జరిగింది. మరి నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పోటీ చేసి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ రాజకీయంలో కూడా మీరు కేవలం కౌన్సిలర్ గాను ఇటు మీ సత్యమైన కార్పొరేటర్ గాను గెలిచిన తర్వాత ఇవాళ మీకు ఆ డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? తర్వాత ఇప్పుడు మీరు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు కదా, ఇదివరకు ఏ పార్టీలో ఉండి ఈ టికెట్ ఆశించారు, ఇప్పుడు కాంగ్రెస్కి ఎలా రావాలి? నేను మొన్నటి వరకు నేను కోఆప్షన్ మెంబర్గా టీఆర్ఎస్ తరఫున ఉన్నా. మరి ఈరోజు మాది బీసీ జనరల్ తేవడం జరిగింది. మరి టీఆర్ఎస్లో మాకు అవకాశం వచ్చే లేదు కనుక నేను వాళ్ళ అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధి పథంలో నడుస్తుంది కనుక ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, ప్రజలకు అన్ని సౌకర్యం కల్పించే ఉద్దేశంతోనే మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను టికెట్ ఆశించడం జరుగుతుంది. అంటే మీరు ఆ ప్రజా సమస్యల్లో ఉద్దేశించాలి, లేకుంటే ప్రజాసేవ లక్ష్యంగానా, లేకుంటే మీరు ఎందుకు పార్టీలు మారాల్సి వచ్చింది? ఇవాళ మీరు ప్రజలకు సేవ చేసేటువంటి ఒక ప్రజాప్రతినిధిగా కోసమా, లేక పార్టీ అధికార పదవుల కోసమా అనేది చెప్పండి. నేను పదవి కొరకు కాదు, నేను ప్రజాసేవకుని. మొదటి నుండి నన్ను ఆదరించిన మా ప్రజలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీలో చేరడం జరిగింది. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారుగా, కాంగ్రెస్లో మీరు సభ్యత్వం తీసుకున్న తర్వాత అంటే పార్టీ మీ పట్ల ఎలా స్పందిస్తున్నారో, పార్టీ టికెట్ ఎలా వస్తుందని భావిస్తున్నారు? మేము చేసిన అభివృద్ధి మరి వాళ్ళు చేసుకునే సర్వే ప్రకారం మరి నేను చేసినా నాకు ఇస్తారు కావచ్చు అని ఆశించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నారు, మీకు గత పార్టీ అంటే మీ మీద ఎలాంటి అభియోగాలు అంటే అట్లాంటివి ఏం లేకున్నప్పుడు కూడా ఇవాళ టీఆర్ఎస్కి వెళ్ళి కేవలం అంటే ఒక కార్పొరేటర్ పదవి కోసమా, లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసమా అనేది ఇవాళ కాంగ్రెస్ మీ పట్ల స్పందించాలంటే మీరు ఏ విధంగా ఈ ప్రజల మద్దతు కోరబోతున్నారు? నేను పార్టీ పదవి ఆశించి కాదు, మేము అప్పుడు కూడా సేవ చేసినాము. ఇప్పుడు మాకు మళ్ళా ప్రజాసేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక వారికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను పార్టీ కండువా కప్పుకోగలిగింది. అంటే చెప్పండి సార్, ఇప్పుడు మీకు పార్టీ ఇవాళ మీ సేవలను స్పందించా, లేకుండా మీకున్న రాజకీయ అనుభవం బట్టా, లేకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ టికెట్ ఇస్తుందని చెప్పి భావిస్తున్నారు?
మేము చేసిన అభివృద్ధిని మరి పార్టీకి తెలపడం జరిగింది. మరి వాళ్ళు స్పందించి మేము చేసిన అభివృద్ధిని వాళ్ళు చేసుకున్న సర్వే ప్రకారం ఇస్తారు కావచ్చని ఆశించడం జరుగుతుంది. సో ఇంకొకటి నరేందర్ గారు, మీరు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా మేబీ ఇవ్వని పక్షంలో మీరు రాజకీయంగా మరే పార్టీలో చేరి పోటీలో ఉంటారా, లేక మీరు ఇండిపెండెంట్గా కూడా ప్రజల సమస్యలను ఉద్దేశించి మీరు స్వతంత్రంగా బరిలో నిలబడుతున్నారా? అంటే నేను పార్టీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను పార్టీలో చేరడం జరిగింది. మరి ఇవ్వనప్పుడు మేము కూడా మళ్ళీ ఆలోచించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద చూసినట్టుంటే మీరు ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఇవాళ ప్రజలు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం స్వతంత్రంగా బరిలో ఉండి కూడా ఇవాళ ప్రజాసేవ చేసుకొని ఆ డివిజన్ కోసం పాటుపడతామని చెప్పుకొస్తున్నారు. మీరు కనుక ఇవాళ పార్టీ టికెట్ లేకుండా స్వతంత్రంగా గెలిచినప్పటికీ మీరు ఆ డివిజన్ ఏ రకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మేము ఇండిపెండెంట్గా గెలిచినా కానీ మేము పార్టీకి ప్రజలకు ఇళ్ళవేళలా 24 గంటలు అందుబాటులో ఉండుకుంటూ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్టుంటే ఇవాళ టీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్గా పోటీ చేసి వాళ్ళ 5 ఏళ్ళు కూడా టీఆర్ఎస్ పక్షాన కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్గా చేసినట్టు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నా ప్రజాసేవను, నా సేవలను గుర్తించి టికెట్ ఇస్తుందని భావిస్తుందని చెప్పుకొస్తున్నారు. పార్టీ ఇవ్వకపోయినప్పుడు కూడా నేను ప్రజల కోసం, ప్రజాసేవ కోసం, నా డివిజన్ అభివృద్ధి కోసం నేను స్వతంత్రంగా ఉండి ఇవన్నీ నా డివిజన్ ప్రజలను డివిజన్ అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అయితే చెప్పుకొస్తున్నారు పుట్టానంద గారు.